అయితే గురువుగారు ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు అఘోరాలు పెళ్లి చేసుకున్నారు. అలా చేసుకోవడం సాంప్రదాయంలో ఉందా? వివాహ వ్యవస్థ అంటే పెళ్లి అంటే లోకహితం కోసము తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారని చేసుకొని ఉంటారు. దాన్ని పూజ వరకు వాడుకున్నారు అనే భావన ఇద్దరికి ఉంటే పెళ్లి అవసరం లేదు. కానీ ఈ జగత్ ఎలాంటిదంటే అమ్మ పూర్వకాల పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉదాహరణకి బలమున్నోడు పొలం దున్నుతాడు, బలమున్నోడు శక్తిని ప్రదర్శిస్తాడు. అయితే ఈ జగత్ ఏమైందంటే ఆ పూర్వ పరిస్థితులు లేకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో వారి గురించి రకరకాలుగా మాట్లాడి రాయడం అవుతుంది. అందుకని ఎందుకు ఒక స్త్రీ అంటూ అమ్మవారిలాగా తాళి కట్టేశామనుకో, ఇక వాళ్ళు శాశ్వతంగా మన పూజకు ఉపయోగపడతారు కదా. ఆ పూజ సాంప్రదాయబద్ధ పూజకు ఉపయోగపడతారు. వాళ్ళ లోకము చూడడానికి కూడా తప్పుగా అర్థం ఉంది, వాళ్ళు భార్యాభర్తలు అనే ఉద్దేశం కోసం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఈ మధ్య నాకు తెలిసింది వాళ్ళది. అది ఆయన ఆ ఉద్దేశంతో తప్ప ఆయన నిజంగా అవసరం లేదు ఆయనకు పెళ్లి. పాపం ఆయన చాలా మంది గొప్పవారు. అయితే ఇలాంటి ఒకరంటూ ఉన్నారనుకో, ఇక వారితోనే అన్ని పూజలు చేసుకుంటే ఏ దోషం ఉండదు కదా. అంటే దోషం అంటే సంఘము దృష్టిలో, లేకపోతే వాళ్ళతో ఏముండదు. అది వారితో కలిసి ఉండడం వల్ల మంచి చెడులు అని ఏముండవు, ఏదో పూజ సమయంలో కానీ అది సాంప్రదాయబద్ధమై ఉండాలి. విచ్చలివిడితనంగా చేయకూడదు, అది ముఖ్యం. చాలామంది అది నిజం అనుకుంటుంటారు. దానికి ఒక విద్య ఉంది. ఆ విద్య పేరు ఏం పేరంటే, చాలా తక్కువ మంది వస్తారమ్మా అంత డెడికేటెడ్గా మా దగ్గరికి. మాకు పర్మిషన్స్ ఉంటే అప్పుడు పర్మిషన్స్ లేవు అలా ఉండడానికి. దాన్ని ఏమంటారంటే కళావాహన అని ఒక పేరు పెట్టారు. అంటే వాస్తవంగా జగత్తు 108 దేవతలని ఎదురుగా ఉన్న స్త్రీలోకి ప్రవేశపెడతారు. అనిమాసిద్ధే, లగిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వసిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, తృప్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, ఖడ్గమాల, సర్వేశ్వరి, భువనేశ్వరి, రాజేశ్వరి, త్రిపురి, భైరవి అని అలా ఒక్కొక్క భాగంలో దేహాన్ని ఆహ్వానించి వారితో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు. అలా చేయడం వల్ల వారు అనుకున్న సక్సెస్ని తొందరగా పొందుతారు. వాళ్ళకు ఒక జీవితంలో కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాల నుంచి బయటపడాలి. అయితే గురువు ప్రేమగా ఏదైనా పూజ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరుగుతుంది. ఎందుకంటే అది నెగిటివ్ ఉన్నారా అని పాజిటివ్ చేస్తారు. వాళ్ళకి నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్నెస్ అంతా పోగొట్టి పాజిటివ్ రావాలంటే వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మవారిని అలా కూర్చోబెట్టి పూజ చేస్తారు. వాళ్ళకి హారతి ఇస్తారు కూర్చోబెట్టి, వాళ్ళకి నైవేద్యం పెడతారు, వాళ్ళకి భక్ష్య భోజ్యములన్నీ పెడతారు. అలా వారిని సాక్షాత్ అమ్మవారిగా ఆరాధిస్తారు. అదొక నియమం ఉంది. అలా చేయడం వల్ల వారి కుటుంబ సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. కానీ అది గురువు ఆదేశానుసారం ఎంతో గురువు కరుణ కటాక్షాలు ఉంటాయి, కానీ వాళ్ళు చేయరు. ఒకసారి మా గురువు గారు స్వయంగా ఒకరికి చేయమని చెప్పారు. నేను చేయలేనండి అన్నాను. నాన్న చేయను ఆయన, ఎందుకంటే చాలా మంచి వాళ్ళు, వచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వు చేయను ఆయన అంటే, సరే గురువు మిగతా నేను ఓన్లీ పూజ వరకు చేస్తా, మిగతాది మీరు చేయాల్సిన పూజలు మీరు చేయండి, నేను మంత్ర పూజ వరకు నేను చేస్తానండి అని చెప్పి చేసి మంచి ఒక అంటే పేర్లొద్దు కానీ ఒక మంచి సినిమా అవకాశాలు ఇచ్చాను. మంచి స్థాయికి వెళ్ళి ఒకేసారి చేశాను, మంచి స్థాయికి వెళ్ళాను. అంటే అనుకోకుండా అలా కలిసి వస్తుందని అందరికీ కాదు, అంత డెడికేటెడ్గా వాళ్ళు చేశారు. అంత డెడికేటెడ్గా గురువు చెప్పారు. మీ అట్లా కొంతమంది ఉంటారు. అంటే మంచి అవకాశాలు వచ్చాయి. తర్వాత దాని నుంచి ఒకటి వచ్చింది, మళ్ళీ దాని నుంచి భౌతికములో ఆమెకు విదేశాల్లో ఒక జాబ్ వచ్చింది. ఆమె సాటిస్ఫాక్షన్, అసలు నాకు ఏది రాదు అనుకున్న గురువు గారు నా మార్కులకి నా పరిస్థితికి, నాకు అన్ని వాళ్ళంతటి వాళ్ళే మేము తీసుకెళ్తాం, మేము అక్కడ మంచి జాబ్ నెలకి 20 లక్షలు అట్లా వస్తుంది అంటే ఆమెకు కలిసి వచ్చింది. అట్లా మేము ఒక 6 పుణ్యములు ఎంతో చేసాం అన్నమాట. అంటే ఇలాగే అఘోర సాంప్రదాయాలు కొన్ని మంత్రాలు ఉంటాయి, వాటిని దైవశక్తిని వారి మీదకి ప్రాధాన్యతను సంచరింపజేస్తారు తప్ప అది ఏం ప్రత్యేకత ఏమి ఫోకస్ చేయాల్సిన పని లేదు. కానీ శాస్త్రీయత ఉండాలి. రేపు ఏదైతే ఎవడు చూపించకూడదు, నువ్వు చేసింది కరెక్టే, ఆవిడ కరెక్టే, అబద్ధం, తప్పు చేసినాం అలా అని అనకూడదు. అది చాలామంది ఓన్లీ దేహానికి మాత్రమే విలువిచ్చి వాళ్ళు మనకు భౌతికంగా ఉపయోగపడతారేమో
అని అనుకొని చేస్తుంటారు. అది తప్పు. ధర్మబద్ధంగా చెయ్యి, అప్పుడు ఖచ్చితంగా విజయం వస్తుంది. దాని తార ఉగ్రతార అంటే ఉగ్రతార చాలా టాప్. దాంట్లో ఉగ్రతార చేపించుకోగలిగితే మంచిది. ఉగ్రతార కానీ, కాళీ కానీ, చిన్నమస్త కానీ, మా భువనేశ్వరి బగలాముఖి కానీ, ఇలాంటి కొన్ని విద్యలు ఉన్నాయి దశమహావిద్యల్లో. అవి వాళ్ళు గురువుని పట్టుకొని శాస్త్రీయంగా, గురుదేవా మేము మీకు ఈ ధనం ఉన్నది, దీంతో చేయండి, శాస్త్రీయంగా చేయగలగాలి. అశాస్త్రీయంగా ఇప్పుడు చాలామంది అశాస్త్రీయ అంటే పూర్తి అవగాహన లేకుండా యూట్యూబ్లు చూసేసి ఆ మంత్రసార నేర్చుకొని మేం చేస్తామని ఇంకోటి మోసం చేసే వాళ్ళ దగ్గరికి పోతున్నారు గురువులు కూడా. నిజంగా ఒరిజినల్ వర్త్ ఉన్న దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళి, అంటే నిజంగా నిజాయితీగా రేపు 10 మంది వచ్చి నువ్వు కరెక్టే చేసావా, ఆ కరెక్ట్ శంకరాచార్యులు అమ్మవారు అడిగింది శారదాదేవి, నువ్వు ఆ స్త్రీలందరితో ఉన్నావే మరి తప్పు కదా పరకాయ ప్రవేశ విద్యలో అన్నది. ఆయన అన్నాడు, నేను సోహం అనే ప్రక్రియను వదలలే, సోహం అనే ప్రక్రియ వదలకుండా ధర్మబద్ధంగానే ఉన్నాను. ఎంత శక్తి ఉండాలమ్మా ఆ మాట అనడానికి. సోహం అనే ప్రక్రియ ఉంటుంది వారితో ఉండేటప్పుడు. ఆ సోహం అనే ప్రక్రియ వదలకుండా ధర్మంగా ఆయన వాదించాడు. కొంతమంది విశ్లేషిస్తుంటారులే కానీ, అంటే అంత ప్రజ్ఞ ఉంటే గురువుకి, సరే అంత కాకపోయినా దృష్టి సోహం మీద ఉండి జపం, మంత్రము, దశాంశ తర్పణము, 10,000 జపము అవన్నీ చేసి వాళ్ళకి ఆ తర్పణ శక్తి అంతా ఆ స్త్రీకో లేదా ఆ పురుషుడికి, ఒక పురుషుడే ఉన్నాడు వాడి కష్టాలు ఉంది, వాడికి దారపోయగలిగితే, ఎప్పుడు దారపోయాలి, వాడు దానికి తగినట్టుగా గురువు సేవ చేసి గురువు మనసు నెగ్గితే గురువు దారపోస్తాడు. ఇలాంటి విద్యలు అనేవి అఘోర తాంత్రిక సాధనలో ఉన్నాయి.